నేను బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు కిలాగన్పూర్ మండలంలోనే ఎస్సీ హాస్టల్ ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. పిల్లలకి ఎలాంటి విద్య అందిస్తున్నారు, ఎలాంటి ఆహారం పెడుతున్నారు అన్న కోణంలో మేము దీన్ని ఈరోజు ఈ పర్యటనలో భాగంగా ఎస్సీ హాస్టల్ కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చాలా అంటే ఘోరమైన పరిస్థితుల్లో పిల్లలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. వాళ్ళు కనీసం వాళ్ళ హాస్టల్లో పడుకునే పరిస్థితి లేకుండా డైనింగ్ హాల్లో పడుకుంటున్నారు. మీరు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ స్లాబ్ల పెచ్చులు ఊడిపోయి పిల్లల మీద పడి రాత్రిపూట పడుకున్నప్పుడు ఏమవుతుందో తెలియకుండా పిల్లలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు దీనిపైన చొరవ తీసుకొని తక్షణమే మీరు ఇక్కడికి విజిట్ చేసి తప్పకుండా ఈ పనిని ఎంత వేగవంతంగా పూర్తి చేస్తే అంత మంచిదని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు నీ పిల్లల్ని దుబాయ్ యూనివర్సిటీలో చదివించినావు కాబట్టి నీకు ఈ బాధ తెలియదు. ఒక్కసారి నువ్వు ఈ ఊర్లోనే చదువుకున్నా అని చెప్పి మాటలు చెప్తావు కదా, ఒక్కసారి వచ్చి చూడు, నీకు తెలుస్తుంది కదా. ఒక్కసారన్నా నువ్వు గెలిచినప్పటి నుంచి ఈ గన్పూర్ మండలంలో ఎస్సీ హాస్టల్ ని సందర్శించడం అంటే మా ఎస్సీ బీసీ పిల్లలు మీకు కళ్ళకు కనిపిస్తలేరా? అంటే మేము చదువుకోవద్దా? అంటే ఎస్సీ పిల్లలు అంటే మీకు కళ్ళకు కనిపిస్తలేదా? తక్షణమే దీనిపైన మీరు చొరవ తీసుకోవాలి. నీ పిల్లలు కూడా ఎలక్షన్ అప్పుడు దీన్ని విజిట్ చేసిరు, వాళ్ళు కూడా నీకు చెప్పలేదు ఇప్పటి వరకు. మేఘారెడ్డి, నువ్వు ఇదే పంతాన పోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పిల్లలతో పాటు మేము రాష్ట్ర రోకో చేస్తాము, బైఠాయిస్తాము, నీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం. ఖబర్దార్ ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు కానీ, ఇప్పుడు ఆఫీసర్లకు కానీ అధికారులకు కానీ ఎన్నిసార్లు కలెక్టర్ కి కానీ వినతి పత్రాలు ఇచ్చినా ఇది నామమాత్రంగానే ఉంది. దీనిపైన ఎటువంటి చర్య కూడా తీసుకోవడం లేదు. కాబట్టి తక్షణమే గోడలు కూలగొట్టి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పి మా బీజేపీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము.